రీసెంట్గా ఇంటర్నేషనల్ టైగర్ డే జరిగింది. ఈ ఇంటర్నేషనల్ టైగర్ డేని ఎవ్రీ ఇయర్ జూలై 29న సెలబ్రేట్ చేసుకుంటారు. దీని యొక్క ఆరిజిన్ వచ్చేసి 2010లో రష్యాలో జరిగిన పీటర్స్బర్గ్ సమ్మిట్లో ఈ ఇంటర్నేషనల్ టైగర్ డేని ఎస్టాబ్లిష్ చేశారు. అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ జూలై 29న ఇంటర్నేషనల్ టైగర్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే ఇందులో 13 టైగర్ రేంజ్ కంట్రీస్ పార్టిసిపేట్ చేశాయి. ఈ 13 టైగర్ రేంజ్ కంట్రీస్లో ఇండియా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, కంబోడియా అండ్ రష్యా అండ్ చైనా కూడా ఉన్నాయి. అయితే ఈ ఇయర్ 2025 యొక్క ఇంటర్నేషనల్ టైగర్ డే థీమ్ చూసుకున్నట్లయితే సెక్యూరింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ టైగర్స్ విత్ ఇండిజినస్ పీపుల్స్ అండ్ లోకల్ కమ్యూనిటీస్ ఎట్ ద హార్ట్. ఇది ఈ ఇయర్ యొక్క థీమ్. మరి టైగర్ సెన్సస్ని ఎన్ని ఇయర్స్కి ఒకసారి కండక్ట్ చేస్తారు? ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి కండక్ట్ చేస్తారు. ఈ 2010 పీటర్స్బర్గ్ సమ్మిట్లోనే టైగర్ పాపులేషన్ని డబల్ చేయాలనుకొని ఈ 13 టైగర్ రేంజ్ కంట్రీస్ కూడా టార్గెట్ పెట్టుకున్నాయి. అయితే ఇండియా ఆల్రెడీ డబల్ చేసింది, టైగర్ పాపులేషన్ని డబల్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ 2006లో 1411 ఉన్న టైగర్ పాపులేషన్ 2022 కంతా 3682కి పెరిగింది. అంటే మోర్ దాన్ డబుల్ అయిందనే చెప్పొచ్చు. సో ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి టైగర్ సెన్సస్ని కండక్ట్ చేస్తారు కాబట్టి 2006లో 1411 ఉంది, ఇప్పుడు 2022 సెన్సస్ ప్రకారం 3682 ఉన్నాయి. ఈ సెన్సస్ ప్రకారం ఇండియాలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైగర్స్ ఎక్కడున్నాయి అంటే ఏ స్టేట్లో ఉన్నాయి అంటే మధ్యప్రదేశ్, ఫాలోడ్ బై కర్ణాటక అండ్ ఉత్తరాఖండ్. మధ్యప్రదేశ్లో ఆల్మోస్ట్ 785 టైగర్స్ ఉన్నాయి. ఓవరాల్గా ఇండియాలో ఎన్ని టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి? 58 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. రీసెంట్గా మాధవ్ నేషనల్ పార్క్ని 58 టైగర్ రిజర్వ్గా డిక్లేర్ చేశారు. అయితే ఓవరాల్గా ఇండియన్ టైగర్ పాపులేషన్ వచ్చేసి 75% ఉంది. ఓవరాల్గా వరల్డ్లో ఇండియన్ టైగర్ పాపులేషన్ వచ్చేసి 75% వరకు ఉంది. అయితే ఇండియా టైగర్స్ని కన్జర్వ్ చేసుకోవడానికి తీసుకొచ్చిన ప్రాజెక్ట్స్ ఏంటి అంటే ప్రాజెక్ట్ టైగర్ని తీసుకొచ్చింది 1973లో. అలానే ఈ ప్రాజెక్ట్ టైగర్ని మానిటర్ చేయడం కోసం 2006లో NTCA నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీని తీసుకొని వచ్చారు. అలానే 2023లో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ని కూడా తీసుకొచ్చారు. ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో 7 బిగ్ క్యాట్స్ని కన్జర్వ్ చేస్తారు. అందులో వన్ ఆఫ్ ద బిగ్ క్యాటే టైగర్.